ఇక రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన తను ముఖ్యమంత్రి పీఠం మీద అధిష్ఠించాడో అప్పటి నుంచి కూడా ఆయనకి ఏవో అవాంతరాలు. మొదటి రోజు వచ్చినప్పుడు కేసీఆర్ వేసినటువంటి అడ్డగోలు ప్రశ్నలు, అహంకారపూరితమైన ప్రశ్నలు, దానికేమో సజీవ సాక్ష్యంగా హరీష్ రావుని బలిపశువును చేసి ఆ రోజు హరీష్ రావుని ఇరికించి వెళ్ళిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ అనే మాటల్లో కేవలం అహంకారమే కనిపిస్తుంది, కానీ ఏమాత్రం ఓడిపోయామే అనేటువంటి పశ్చాత్తాపం కనబడటం లేదు. ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అనే ఆలోచన కనబడటం లేదు. ఎంతసేపు మేమెంతండి, మేము 39 మంది ఉన్నాము, మీరెంత 64 కదా, మీకు మాకు 1.8% తేడా ఉంది ఓటింగ్లో శాతం. ఈ 1.8% ఎందుకు తేడా రావాలి అనే ఆలోచన ఆయనకి లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ అసెంబ్లీలో చర్చలు దీనికోసం కాదు, బాగా మేట్లు ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫైళ్ళు ఎప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళు మీరు ఎప్పుడు పరిష్కారం చేస్తారు? ఇక్కడ మేడిగడ్డ అక్కడ డ్యాములో అవకతవకలు జరిగాయి, చాలా డబ్బు దుర్వినియోగం అయింది. దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? తర్వాత ఏమో ధరణి పేరుతో కొన్ని వందల వేల ఎకరాల భూముల్ని మీ తాలూకు అంటే సామాజిక వర్గాల వారికి కట్టిపెట్టారు. ఎందుకు కట్టిపెట్టారు? దీని తాలూకు ఆధారాలు, దీని తాలూకు మూలాలు చూపించండి. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది ప్రజల తాలూకు డబ్బుకి ఒక ట్రస్టీగా కూర్చోబెట్టాం, కానీ మీ ఇష్టాన్ని ఖర్చు పెట్టుకోమన్నట్టు చెప్పలేదు కదా. ఏమిటిది? అలా మన యాదాద్రిని ఈ విధంగా మీరు తయారు చేయవలసిన అవసరం ఎందుకు ఉంది? అంటే మీ కవిత ఒక 500 ఎకరాలు తీసుకుందనే కదా. అంటే మీ కవిత 500 ఎకరాలు, మీ కొడుకు 1000 ఎకరాలు, ఈ 1500 మీద ఒక 1000 ఎకరాలు, అంటే చుట్టూతా ఊళ్ళన్నీ మీయే. అంటే మీ తాలూకు ల్యాండు అంటే 10 రూపాయలకి గజం కొన్నది ఈరోజు 10,000 అవుతుంది అక్కడ. అంటే 1000 కోట్లు సంపాదించడానికి కాదు, మీ దగ్గరున్న 1000 కోట్లు ఎక్కడ మూలుగుతున్నాయనేది అందరికీ తెలుసు అన్నమాట. అంతేగాని ఏదో రాచరిక వ్యవస్థల ఇంకేదో అనుకుంటే ఎలాగవుతుందండి? తెలంగాణ నేనే తెచ్చాను, మురుచుకు నోట్లో పడి తీసుకొచ్చానంటాను. తెలంగాణ వచ్చినట్టు తెలుసా? తెలంగాణ తెచ్చింది మీరు కాదు, మీతో పాటు విజయశాంతి కూడా ఉంది. ఆ విషయం గ్రహించాలి. కనుక ఎంతసేపు తెలంగాణ తెచ్చారనుకుంటే ఎలాగవుతుంది? ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గద్దరు కానీ కంకణం కట్టుకోపోయినట్టయితే అప్పుడే నిమ్మరసం తాగేసి లేచిపోయేవాడివి. అందువల్ల ఇట్లాంటి మాటలు కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తర్వాత ఇప్పుడేంటి, నీ పార్టీలో ఉన్నవాళ్ళు అప్పుడే చాలామంది బేరం పెట్టుకుంటున్నారు. ఎవరితో? మన కాంగ్రెస్ పార్టీతో. నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడుగా నీ ప్రాణ స్నేహితుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కనిపించాడు. చాలా మంచి నిర్ణయం అది, అందులో తప్పుడు నిర్ణయం ఏమి లేదు. కానీ మీ పట్ల ఎంత అంకిత భావం ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఏదో వీడు నావాడే అనుకుంటున్నటువంటి రేపొద్దును జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు, మల్లారెడ్డి కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లైన్లో 12 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన వాళ్ళే. అలాంటప్పుడు మీరు సాధించగలిగింది ఏముంది? తర్వాత ఈరోజు కొత్త డ్రామా ఆడుతున్నారు. మీరు కానీ కేటీఆర్ కానీ కేవలం పాపాల భైరవుడు హరీష్ రావునే చేశారు, కానీ మీరు రావటం లేదు. కేటీఆర్ రావటం లేదు అసెంబ్లీలో ఎవరిని ప్రశ్నించాలి? హరీష్ రావు వాగి ఆయన తాలూకు విలువ పోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అజయ్తో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరైనా దానికి సంబంధికులు ఎవరైనా వచ్చినట్టయితే మాట్లాడతాం. పరుగు పోయింది కదా. ఇప్పుడు హరీష్ రావు కేవలం బలిపశు అయిపోయాడు కదా. పోనీ నిజాయితీగా నేను మాట్లాడుతున్నాను, నిజాయితీ పడు అనుకున్నందుకు హరీష్ రావు తాలూకు మొదట్లో ఆస్తులన్నీ ఇప్పుడు ఆస్తులన్నీ చూపిస్తే తెలిసిపోతుంది కదా.
గట్టిగా మాట్లాడాలంటే మొదట్లో కేటీఆర్ తాలూకు ఆస్తులన్నీ ఇప్పుడు ఆస్తులండి, మొదట్లో కవితా మేడం తాలూకు ఆస్తులన్నీ ఇప్పుడండి, మొదట్లో ఆయన మాట్లాడుతుంటే ఎలా మాట్లాడ బుద్ధి అనిపించదో తెలియదండి. ఆయన మాట్లాడుతూ అంటాడు కేసీఆర్ గురించి, ముఖ్యమంత్రి పదవి పోగానే ఆ పాత ఇంటికి సున్నాలు కొట్టించి మళ్ళీ ఆ పాత ఇంట్లోనే ఉంటున్నాడట్ల ముఖ్యమంత్రి. ఈ డ్రామాలు ఎవరికి తెలియవండి? రిసార్ట్లో 100 ఎకరాల రిసార్ట్లో ఉన్నవాడికి ఇక పాత ఇంట్లో ఉండవలసిన కర్మే పట్టింది. మీ కొంత కాస్తో కూస్తో నిజాయితీ ఉందని ప్రజలు నమ్ముతున్న హరీష్ రావే ఇలా మాట్లాడితే మరి ఆ పార్టీలో క్రెడిబిలిటీ పోయినట్టే కదా. వాళ్ళ పార్టీలో క్రెడిబిలిటీని వాళ్ళే తుంచేసుకుంటుంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు క్యూ కడుతున్నారండి, బేరసారాలు. అయ్యా మేము వస్తాం, మీ కాలు కింద చెప్పులా ఉంటాం, మీకు చెప్పినట్టు వింటాం. అవతల వాళ్ళు ఎవరు ఇచ్చినప్పుడు కూడా నేను అసలు వెనకడుగు వేయను, తిప్పి తరిమి కొడతాం అనుకుని వస్తున్నారు ఇక్కడికి. వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి వింజెస్కి వదిలేద్దాం, వాళ్ళు చేర్చుకుంటాడా మానేస్తాడా అన్నది ఆయన తాలూకు ఆ రాజకీయ అవసరం. అని చేర్చుకున్న తప్పేం లేదు, చేర్చుకోకపోయినా అంతకంటే తప్పు లేదు. చేర్చుకోకపోయినట్టయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి 10 మంది నేతలు కొనుక్కున్నట్టయితే 10 మంది నేతల్ని, అంటే మనిషికి 100 కోట్లు ఇచ్చి కొనుక్కున్న 10,000 కోట్లు, 100 కోట్లు అంటే 10 వందలు అంటే 10,000 కోట్లు అవుతుంది జనరల్గా. ఆ 10,000 కోట్లు అయినట్టు వాళ్ళు హ్యాపీ కదా. 10,000 కోట్లు 20,000 కోట్లు ఈ ఎమ్మెల్యేలు పెట్టేటైతే మళ్ళీ వాళ్ళ పార్టీ పవర్లోకి వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే కదా 6 మాసాల్లో పార్టీని పడగొడతామని చెప్తున్నారు. తర్వాత ఈరోజు కవిత స్కాము బీజేపీకే గొంతు పట్టుకునేలా ఉంది. అసలు బీజేపీ పార్టీ కవితని ఎందుకు క్షమించాలి? సిఐడి ముద్దాయిగా కన్ఫర్మ్ చేసినప్పుడు అండ్ వాట్ బేసిస్ యూఆర్ కీపింగ్ అలాంగ్, ఈ కీపింగ్ ఫర్ ఎ లాంగ్ టైం అంటే పోస్ట్పోన్మెంటే కానీ మీకు ఆ హక్కు లేదా? నేరం చేసేవాడిని శిక్షించే హక్కు లేకపోతే మీరెవరండి కేంద్రంలో ఉండి మీరు అందరినీ కరపేతనం చేయడానికి? అలా అడగలేరు నాయకులు. కరపతనం చేస్తున్నారు. ఎందుకు కరపతనానికి లొంగాలంటే నువ్వు ఎవరినైనా ఒకరిద్దరిని శిక్షించావంటే అయితే నీకు ఎవరైతే ఇష్టం ఉండరో వాళ్ళ మీదేమో శిక్ష వేస్తావా, అండమానులకు పంపిస్తావా, నీకు తాయిలాల ముట్ట చెప్పి నీ బాంఛన్ నీ కాలు మొక్కుతాన్ ద్వారా అనేవాళ్ళని క్షమిస్తావా? నీ పార్టీ ఉనికి కోల్పోవటం లేదు. ఈవీఎంలు నమ్ముకొని బతికేటువంటి బ్రతుకులు మీవి. ఇప్పట్లో సీరియస్గా యాక్షన్ తీసుకోకపోయినా, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా లేకపోయినా ప్రజలకి మీ మీద నమ్మకం పోతుంది, క్షమించండి. కానీ ఇక్కడ కేసీఆర్ చేసింది ఏంటంటే ఎంగిలాకి వెళ్ళి ఊరంతా తగలబెట్టింది అన్నటువంటి చందాన కేవలం కేసీఆర్ ఊరిక ప్రజల్లో అగ్గి చిచ్చు రగిలించేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అహంకారపూర్వకంగా కొట్టుకునేలా చేసినట్టయితే మరి రాజకీయాలు ఏమైపోతాయండి? పతనం అయిపోతాయండి. అంటే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు కొనుక్కుంటారు, మరి ఆయనకి బాగా ప్రెజర్ పెరిగిపోయినట్టయితే ఆయన కొనుక్కుంటారు. ఇక్కడ తమాషా చెప్తాను వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ. ఇంతకుముందే కేసీఆర్ డెఫినెట్గా 15 సంవత్సరాలు సీఎంగా పరిపాలిస్తాడనేటువంటి ఒక భగవాన్ వేణుస్వామి, వాడిని భగవానే అంటాను నేను, ఎందుకంటే బుర్రకాయ లేనోడు మాట. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు సీఎంగా రేవంత్ 10 సంవత్సరాల గ్యారంటీ అంటున్నాడు. ఏం దేవుడా, 10 సంవత్సరాల గ్యారంటీ అని వేణుస్వామి అంటున్నాడు. 6 నెలల్లో దింపేస్తామని ఈ స్వామి కేసీఆర్ స్వామి అంటున్నాడు. ఏ స్వామి మాటలు నమ్మాలా? మీరెవరండి దించడానికి ఎక్కించడానికి? ప్రజలు. అంతిమ నిర్ణయం ఎప్పుడు ప్రజలదే. ఆ ప్రజలే నిర్ణేతలు అనే విషయాన్ని మర్చిపోయి తల మీద కళ్ళు అంటే తల పొగరుతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఎలాంటి ఫలితాలే ఉంటాయి కనుక డెఫినెట్గా ఇవన్నీ మీరు చేసేటువంటి పనులన్నీ కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్లు అవుతున్నాయి. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డికి 2 చీర్స్ చెప్దాం. 2 చీర్స్ టు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.